ఆస్ట్రేలియాతో జరగబోయే స్వదేశీ టీ20 సిరీస్ ను ప్రమోట్ చేయడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన వీడియో ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. మొదట చూస్తే ఇది సాధారణ స్పోర్ట్స్ ప్రమోషనల్ లా కనిపించినా అందులోని ఓ మెసేజ్ సోషల్ మీడియాలో చర్చకు కేంద్ర బిందువైంది. భారత్ పాక్ హ్యాండ్ షేక్ వివాదాన్ని ఉద్దేశించినట్లుగా ఉన్న ఓ సంభాషణ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మార్కెటింగ్ పరంగా ఇది వైరల్ అయినా రాజకీయ అర్థాలు సంతరించుకుంది. ఈ సిరీస్ టీ20 వరల్డ్ కప్ కు ముందు ఇరు జట్లకు కీలకం. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరగనుంది. సినిమాటిక్ టచ్ తో రూపొందించిన ఈ వీడియోలో పాకిస్తాన్లోని వీధులు, క్రికెట్ వాతావరణం చూపిస్తూ ఆస్ట్రేలియా జట్టు స్వాగతాన్ని హైలైట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్ తిరిగి పాకిస్తాన్కు వస్తోందనే భావనను బలంగా చాటే ప్రయత్నం ఇందులో కనిపించింది. అయితే వీడియోలో కొన్ని సెకండ్ల పాటు కనిపించే ఓ సన్నివేశమే వివాదానికి కారణమైంది. ఓ వ్యక్తి ఆస్ట్రేలియన్ టూరిస్ట్ ను ఉద్దేశించి, మీరు హ్యాండ్ షేక్ మర్చిపోయారు, పక్క దేశం వాళ్ల దగ్గర కూడా ఆగి వచ్చారా ఏమో అనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన హ్యాండ్ షేక్ వివాదాన్ని ఉద్దేశించేలా ఉందని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడ్డారు. మార్కెటింగ్ పరంగా చూస్తే ఈ వీడియో పీసీబీకి భారీ ప్రచారం తెచ్చిపెట్టింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఇది వైరల్ అయింది. ఈ మధ్య కాలంలో క్రికెట్ ప్రమోషన్లు కేవలం మ్యాచ్ల ప్రచారం మాత్రమే కాకుండా కథనాల ఆధిపత్యం కోసం జరుగుతున్నాయని ఇది మరోసారి స్పష్టం చేసింది. మొత్తానికి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కి ముందు విడుదలైన ఈ ప్రోమో వీడియో క్రికెట్ ప్రపంచాన్ని మించి రాజకీయ అర్థాల వైపు మళ్లింది. ఇది పీసీబీకి కావలసిన ప్రచారాన్ని తీసుకొచ్చిన అదే సమయంలో అనవసర వివాదాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఇక టీ20 సిరీస్ విషయానికి వస్తే పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ సిరీస్ కొనసాగుతుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి కొద్ది రోజుల ముందు జరిగే ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. భారత్ శ్రీలంక వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.